ప్రపంచవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా తీవ్రత ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా వైద్య నిపుణులు చేసిన హెచ్చరికలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా వైరస్లో కొత్త మార్పులు చోటు చేసుకున్నట్లు కనుగొన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మార్పులతో వైరస్ విస్తృతంగా వ్యాపిస్తే అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్స్ పని చేయవన్న భయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాప్తిస్తున్నట్లు తాజా అధ్యయనంలో గుర్తించినట్లు ఆ దేశ పరిశోధకులు తెలిపారు. కరోనా వైరస్ పరివర్తన చెందుతున్నట్టు ఇప్పటికే గుర్తించిన శాస్త్రవేత్తలు ఇప్పుడు మరో హెచ్చరిక చేశారు. వైరస్లో సరికొత్త మార్పులు కనిపిస్తున్నాయని, ఆ మార్పు తర్వాత వైరస్ కనుక విస్తృతంగా వ్యాపిస్తే ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న టీకాలు ఎందుకు పనికిరాకుండా పోతాయని హెచ్చరిస్తున్నారు. డెన్మార్క్లో మింక్ అనే జీవి నుంచి ఈ వైరస్ మనుషులకు వ్యాపిస్తున్నట్లు ది స్టేటెన్స్ సిరం ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు గుర్తించారు. శాస్త్రవేత్తల హెచ్చరికలతో అప్రమత్తమైన ప్రభుత్వం వందల కొద్దీ మింక్ ఫారాల నుండి జూట్లాండ్లో ఆంక్షలు విధించింది. ప్రధాని మెట్టి ఫెడ్రిక్సన్ ఉత్తర డెన్మార్క్లో అదనపు కోవిడ్ ఆంక్షలు 7వ తేదీ నుండి అమలవుతాయని ప్రకటించారు. ఇవి దాదాపు 2,80,000 మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. కొత్తగా అభివృద్ధి చేస్తున్న కోవిడ్ టీకాలకు ఈ రకం వైరస్ ముప్పుగా మారవచ్చని ప్రభుత్వం హెచ్చరించింది. అక్కడ నివసించేవారు ప్రయాణాలు మానుకోవాలని ప్రధాని సూచించారు. దీనిని ఉల్లంఘిస్తే వ్యాధి వ్యాపించే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర జూట్లాండ్ వాసులు వ్యాధి వ్యాపించకుండా శతవిధాలా కృషి చేయాలి. ప్రపంచం మనల్ని గమనిస్తోందని ప్రధాని ఫ్రెడ్రిక్సన్ పిలుపునిచ్చారు. జూట్లాండ్ ప్రాంతంలో దాదాపు 1,100 పెంపుడు కేంద్రాల్లో 1.7 కోట్ల మింక్లను పెంచుతున్నారు. 207 కేంద్రాల్లో కొత్త రకం కరోనా వైరస్ ను గుర్తించారు. వీటి వల్ల మొత్తం మింక్లకు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 5 మింక్ కేంద్రాల్లో 12 మంది ఈ కొత్త రకం వైరస్ బారిన పడ్డారు. జూన్ నుండి ఇప్పటి వరకు 200 మందికి ఇది సోకింది.